జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. డీలిమిటేషన్ విషయంలో పవన్, చంద్రబాబు ఇద్దరూ మోదీకి అనుకూలంగా వ్యవహరించక తప్పని స్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఏపీలో ఆయా పార్టీలను ఇరకాటంలో నెట్టాల్సిన వైఎస్ఆర్సీపీ అందుకు విరుద్ధంగా సాగుతుంది. డీలిమిటేషన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోవడం అనివార్యం. నిజంగానే డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారంగా సాగితే, బీజేపీ నాయకత్వం ఆశిస్తున్నట్టుగా నడిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనివార్యంగా సీట్ల ప్రాధాన్యత తగ్గిపోవడం తప్పనిసరి వ్యవహారం. ఇలాంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు వినిపించేందుకు వైఎస్ఆర్సీపీకి మంచి అవకాశం వచ్చింది. సౌత్ ఇండియా అందరికీ ఇలాంటి నష్టం జరుగుతుంది కాబట్టి ఉమ్మడిగా కలిసి ముందుకు సాగుదాం అంటూ డిఎంకే ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. డిఎంకే ప్రతిపాదనకు తెలంగాణలోని అధికార విపక్షాలు సై అన్నాయి. పంజాబ్లో కూడా అధికార విపక్ష పార్టీలు ఉమ్మడిగా ఆ సమావేశానికి హాజరయ్యాయి. అయితే ఇలాంటి సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల విషయంలో బలంగా తన వాణిని వినిపించేందుకు వైఎస్ఆర్సీపీకి అవకాశం వచ్చినప్పటికీ విడిచిపెట్టడం మీద ఆ పార్టీలోని అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం మోదీకి అనుకూలంగా, మోదీ ప్రయోజనాలు దెబ్బతినకుండా మోదీ భయపడి నాయకులు ఇలా చేస్తున్నారా అనేటువంటి చర్చ మొదలైంది. ముఖ్యంగా వైఎస్ జగన్ మోదీకి పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తూ మోదీకి కష్టం వచ్చినప్పుడల్లా అధికారంలో ఉండగా కాపాడినందుకు గాను ఇప్పుడు మరోసారి అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 5 ఏళ్ల పాటు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పూర్తిగా మోదీకి మద్దతు పలికింది. అన్ని అంశాల్లోనూ మోదీకి అండగా నిలబడింది. ఆఖరికి రైతు చట్టాల లాంటి విషయాల్లో కూడా మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు ఒత్తాసు పలికింది. కానీ చివరకు బీజేపీ నాయకత్వం టీడీపీతో చేతులు కలిపి చివరికి ఈవీఎంలు కూడా మేనేజ్ చేసి జగన్ ఓటమికి కారణమయ్యింది అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలామంది నమ్ముతున్నారు. అలాంటి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో బీజేపీకి వ్యతిరేకంగా స్వరం వినిపించాల్సినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బీజేపీకి వంతపడుతున్నటువంటి వైరం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది. మరి దీన్ని ఆ పార్టీ నాయకత్వం గుర్తిస్తుందా? ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ఒక్కడుగు కూడా వెనక్కేయకుండా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు అనేటువంటి అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నం చేస్తుందా? అటువైపు అధికార భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ, పవన్ గొంతెత్తలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకుని తాను బలపడేందుకు జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తారా? ఇవన్నీ ప్రశ్నలు. కానీ ఇప్పటివరకైతే ఆయన పూర్తిగా ప్రజాభిప్రాయానికి కానీ తన పార్టీ శ్రేణుల మనసులో మాటకు కానీ విరుద్ధంగా సాగుతున్నట్టు తాజా పరిణామాలు చాటుతున్నాయి. డీలిమిటేషన్ విషయంలో మోదీ ప్రభుత్వం మీద గట్టిగా స్వరం పెంచేందుకు ఆయన సిద్ధంగా లేరన్న సంకేతాలు ఇస్తున్నారు. మరి ఇది ఎలాంటి పరిణామాలకై ఆస్కారం ఇస్తుంది? నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటే చంద్రబాబు, పవన్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు కారకుడే అనే అభిప్రాయం బలపడితే అది జగన్మోహన్ రెడ్డికి తీరని నష్టాన్ని చేకూర్చేటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి అంశాల్లో ఆయనకి అంది వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకుంటున్నటువంటి వైనం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. మరి ఆయన ఏమో తీరు మార్చుకుని ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని నిలబెడతారా, లేకుంటే మోదీకి అనుకూలంగా వ్యవహరించి మోదీ విషయంలో ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు తగ్గట్టుగా సాగుతారా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.